ఓ పచ్చని కొండల మధ్య నీలి నదుల తీరంలో ఉన్న చిన్న రాజ్యంలో ఒక మంచి మనసు కలిగిన రాజకుమారి నివసించేది. ఆమె పేరు రాజకుమారి మాధవి. ఆమె అందమే కాదు, ఆమె హృదయం కూడా అంతే అందమైనది. మాధవి చిన్నప్పటినుంచే చదువుపై ఆసక్తి కలిగి ఉండేది. పుస్తకాలు చదవడం, పాఠశాలలో పిల్లలతో గడపడం ఆమెకు చాలా ఇష్టం. రాజ్యంలో ఎవరికైనా సమస్య వచ్చినా వారు నేరుగా ఆమె దగ్గరకొచ్చేవారు. ఆమె చక్కగా వినేది, మంచి పరిష్కారం చెప్పేది. ఒకరోజు రాజ్యంలో మంచి రోజు కాదు. అడవిలో దొంగలు దూరి పేద గ్రామాల్లో అరాచకంగా తిరుగుతున్నారు. ప్రజలు భయంతో వణికిపోతున్నారు. సైనికులు ప్రయత్నించినా దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారు. అప్పుడు రాజకుమారి మాధవి తానే అడవికి వెళ్లాలని నిర్ణయించుకుంది. నేను యుద్ధానికి కాదు, ప్రేమతో వెళ్తున్నాను అని ఆమె చెప్పారు. ఆమె తన రథంలో ప్రయాణమై అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె దొంగల నాయకుడిని కలిసింది. అతని పేరు రుద్ర. అతను చిన్నప్పుడే అనాథయ్యాడు. సమాజం అతన్ని తిరస్కరించింది. ఆ కారణంగా అతను దొంగతనాన్ని జీవన విధిగా ఎంచుకున్నాడు. మాధవి అతనితో ప్రేమగా మాట్లాడింది. మీకు కోపం రావచ్చు, కాని మీలో మంచితనం కూడా ఉంది అని చెప్పింది. ఆమె అతనికి చదువుకునే అవకాశం ఇచ్చింది. రాజకుమారులుగా పనిచేసే ఉద్యోగం ఏర్పాటు చేసింది. ఆమె మాట్లాడిన మాటల వల్ల రుద్ర మనసు మారిపోయింది. అక్కడి నుండి మాధవి పేరు మధుర హృదయ రాజకుమారిగా మారింది. ఆమె ప్రేమ, సహనం, జ్ఞానంతో ఒక దొంగను నాయనమ్మనిగా మార్చిన కథ అందరికీ మార్గదర్శకంగా